ఫకీరు నియమాలను అనుసరించి బాబా రోజూ స్నానం చేసేవారు కాదు. మొదట్లో ఆయన లెండి తోటలోనో లేక ఊరి బయట ఉన్న తుప్పలు పొదల దగ్గరో స్నానం చేసేవారు. తర్వాత మసీదులోనే స్నానం చేయసాగారు. 2 రాగి అండాలతో వేడి నీళ్లు, 2 బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూ తెరలు దింపేవారు. బాబా ఆ నీరు కలుపుకొని సుమారు 1.5 గంటల సేపు స్నానం చేసేవారు. ఆ తరువాత ధుని దగ్గర కొంతసేపు నిలబడేవారు. సన్నిహిత భక్తులు వీపు, మెడ, తల తుడిచేవారు. బాబా స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తీర్థంగా స్వీకరించేవారు. నాసిక్కు చెందిన రాంబాజీ అనే వ్యక్తి మతి స్థిమితం లేని స్థితిలో షిరిడీ వచ్చాడు. బాబా స్నానం చేసిన నీటిని తాగిన తర్వాత అతను ఆరోగ్యవంతుడయ్యాడు. అందుకు కృతజ్ఞతతో అతను బాబా స్నానం చేసేందుకు ఒక రాయిని సమర్పించుకున్నాడు. ఆ రాయిని మనం ఈనాటికి ద్వారకామాయిలో చూడవచ్చు. బాబా 7-8 రోజులకొకసారి స్నానం చేసేవారు. అరుదుగా 5-6 వారాల పాటు కూడా స్నానం మాటే ఎత్తేవారు కాదు. స్నానం గురించి ఏ భక్తుడైనా ప్రశ్నిస్తే, ఇప్పుడేగా గంగా స్నానం చేసి వచ్చింది, మళ్ళీ స్నానం ఎందుకు అనేవారు. సంకల్ప మాత్రాన కాలి గోటి నుండి పవిత్ర జలాలను ప్రవహింపజేయగల పరమపావనునికి స్నానంతో పనేముంటుంది? రోజు స్నానం చేయకపోయినా ఆయన ఎంతో పరిశుభ్రంగా కనిపించేవారు. బాబా స్నానానంతరం ఆకుపచ్చని లుంగీ కట్టుకొని విడిచిన కఫ్నీని నీటిలో పిండి ధునిపై ఆరబెట్టి వేసుకునేవారు. స్నానం చేసే ఆ సమయంలో తప్ప ఆయనెప్పుడూ కఫ్నీ లేకుండా